అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు పూల ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఏం చేస్తారండి? హౌస్ వైఫ్ అండి. ఏంటమ్మా మరి ఈ రోజున లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. మరి గత 5 ఏళ్ల పాలనలో ఈడీ విచారణ కూడా చేపట్టింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు, విచారణ చేపడతా ఉంది. ఏంటి అసలు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా, కావాలనే వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు? నిజంగా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అది కావాలని చేతం కాదండి. అసలు కుంభకోణం అంటే ఎక్కడా లేని కుంభకోణం అంతా ఈ ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందండి. జగన్మోహన్ హయాంలోనే జరిగింది. ఈ ధర్ముడు నాగేశ్వర కొడుకు అసలు ఆయన చేసిన కుంభకోణాలు ఏలాది లక్షలాది కోట్లు కుంభకోణాలు చేశాడు. అతను చేతిను పెట్టుకున్న వార్చియే ₹1,00,00,000 యాల్విషన్ గలది పెట్టుకున్నాడంటే ఒక సామాన్యుడు పెట్టుకునేది 100, 150 రూపాయలు, 2,000, 3 అది హైలెస్ట్గా పెట్టుకోవాలంటే 3,000లో పెట్టుకునేప్పటికే వాటికి గగనం అవుద్దండి. వీళ్ళు ₹1,00,00,000 వార్చీలు పెట్టుకుని తిరుగుతున్నారంటే ప్రజల సొమ్ము ఎంత దోచారో, ఎంత తిన్నారో, ప్రజలలో ఎంత కుంభకోణాలు చేశారో. అసలు మందు మాఫీలో మామూలుగా చేశారండి వీళ్ళు. మందు మాఫీ అనేది, ల్యాండ్ అనేది వీళ్ళు మామూలుగా చేయలేదండి. వీళ్ళు చేసిన ఇది అయినా ఒక విధానం చెబుతున్నానండి నేను. ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు, ఇంటికి పెద్ద ఉన్నప్పుడు ఏ పని చేసినా ఇంట్లో చిన్నలకు తెలియకుండా పెద్ద రకం చేయలేరు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి తెలియకోకుండా మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఇంతంత కుంభకోణాలు చేశారంటే అది మీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇవన్నీ జరిగినాయండి. జగన్మోహన్ రెడ్డికి తెలియకోకుండా, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో లేకుండా ఏమీ జరగవని మేమైతే నమ్ముతున్నామండి పూర్తిగా. జగన్మోహన్ రెడ్డికి దీనికి పూర్తిగా ఆమోదించాడండి. వాళ్ళకి మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి దాచుకున్న మాటే. కానీ ప్రజల గురించి ప్రజలు నాకు 151 సీట్ ఇచ్చారు, నేను ప్రజలకి ఏం చేయాలా, నేను ప్రజలకి ఏం పనికొచ్చేది చేయాలా, ఒక రోడ్లు ఏంటి, వాళ్ళకి చదువులు ఏంటి, వాళ్ళకి సదుపాయాలు ఏంటి, ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన ప్యాలెస్లో కూర్చుని ఆయన ఒక తాడెత్తు ప్యాలెస్లు కట్టుకుని చేసి ఆయనకి ఎవడో చెప్పిన బిట్లు రాసేసి చదివితే వాళ్ళు వినిపిస్తే ఈయన వినేవాడు. అంతేగాని బయటకొచ్చి నువ్వు చూసింది ఏది, చేసింది ఏది, ప్రజల పరిపాలన, నా ప్రజలు వాళ్ళు ఎలా ఉండారా, ఎలా చేశారు, నాకు ఓట్లేశారు కాబట్టి నా ప్రజలు ఎలా బాధలు పడుతున్నారా, సుఖంగా ఉండారని కనుక్కున్న రోజేది. ఒత్తిన చెట్లు నరుకునేవాడు, డేరాలు కట్టుకుని వచ్చేవాడు, రోడ్ల మీదకి వస్తే ప్రజల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ చెల్లాచెదరు చేసేవాడు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళని పాడు చేసేసేవాళ్ళు, నానా ఎకాలుగా చేశాడండి. జగన్మోహన్ రెడ్డి మాత్రం పరిపాలన అసలు మంచిగా ఉంది అనుకుంటాకలేదండి. 5 సంవత్సరాల్లో ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో ప్రజలు ఎరుగుండారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల్లో అతను చేసిన అభివృద్ధి, అతను చేసిన కార్యక్రమాలు, పిల్లల దగ్గర నుంచి తల్లుల వరకు మనం ఇవాళ ఏం చేయాలా, ఏం చేస్తే నేను ఇవాళ మళ్ళీ నేను అధికారంలోకి నేను రావాలి. ఆయన ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్కరికి తాడ తీస్తా, మీరు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మీరు పనులు చేసి నాకు ఇది నాకు ఇవ్వాల్సిందే, మీరు నివేదన నాకు అందజేయాలని నేను కూర్చుంటున్నాడు చంద్రబాబు. నువ్వెందుకు కూర్చోాలా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు తీర్మానం ఇచ్చాడండి. ఇవాళ వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వంలో ఉంటే నీకు ఒక్కళ్ళకే నీకు 151 సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే నీకు పరిపాలించుకోవడం చేత కాకుండా ఎమ్మెల్యేలు ఇష్టాసారంగా, మినిస్టర్లు ఇష్టాసారంగా, ఇవాళ కొడుకు తండ్రి, ఇవాళ ధర్ముడికి నాగేశ్వరరావు కొడుకు ఇవాళ కుంభకోణాల్లో ఉండాలంటే మరి అరెస్ట్ చేయరండి. ఏంటి బీసీ అంటే ఏంటి, ఎస్సీ అంటే ఏంటి, కాపు అంటే ఏంటి, కమ్మ అంటే ఏంటండి? ఏదైనా తప్పు చేసినోడు తప్పుగానే భావించాలండి. తప్పు చేయనోడిని కూడా నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసి ఉండారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్కి మీరు దానికి పాత్రలేనండి. దానికి ఎవరు గతంలో జగన్మోహన్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో నవరత్నాలు అంటూ, దానిలో ఒక మెయిన్గా తీసుకుంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాకు వస్తానని చెప్పి కూడా జగన్మోహన్ గారు మాట్లాడారు. మరి అదే మద్యపానంలో ఈ రోజున ఎంతమంది ఒక్కొక్కరు నాయకులు కూడా అరెస్ట్ అవుతున్న పరిస్థితి అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు మద్యపానం వేర్లై పాకిచ్చాడు కదండి జగన్మోహన్ రెడ్డి. మద్యపానం అనేది వేర్లై పాకిచ్చి అసలు అతను ఇష్టాసారంగా చేసేసి ఆయన దోసుకోండి అన్న ఇదే చేశాడు తప్పితే ప్రభుత్వం మంచిగా చేద్దాం అనేది ఆయనకి అవగాహన లేని మనిషిగా తయారయ్యాడండి. సీఎంగా ఓట్లేసి 151 సీటు నీకు అప్పచెబితే నీకేం చేయాలో తెలియలా, ప్రజలు ఎలా ఇది చేసుకోవాలో తెలియలా, నీకు పనే చేతకాల. ఎంతసేపటికి ఎమ్మెల్యేలని, మినిస్టర్లను దాచుకోండి మందుదా ఎంతమంది బలయ్యారండి, ఎంతమంది తాళ్ళు దిగినాయండి, ఎంతమంది కడుపులు ఏడ్చారండి, ఆడబిడ్డలు ఎంతమంది ఏడ్చారండి, తల్లులు ఎంతమంది ఏడ్చారండి. జగనయ్యంలో కూర్చుని మందే కాస్త మంది అండి, వేలాది మంది అండి జగనయ్యంలో చచ్చిపోయి, మందు దాగి చచ్చిపోయి, పేగులు మాడిపోయి, కిడ్నీలు పోయి, మా బాడీలన్నీ విషాపాత్రం అయిపోయిన ముందు తయారు చేశాడు జగన్ అండి. ఇవాళ జగనయ్యంలో చేసిన పనులు అసలు మంచి పనులు కాదండి. మాకు జగన్ అంటుంటేనే ఒళ్ళంతా మాకు ఇదేసిపోతుందండి జగన్ పనులు.
జగన్మోహన్ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. జగన్ ఉంటే బాగుంటుంది, జగన్ డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి చర్చ మొదలైంది. నిజం కాదు అది? అది అబద్ధం అండి, అది అబద్ధం అండి. జగన్ పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో ఇతను ఎప్పుడు దిగిపోతాడో, ఈ పరిపాలన ఎప్పుడు పోద్దని దండాలు పెట్టుకుని ఉండారండి. ఇంట్లో మహిళలు కానీ ఎవరైనా కూడానండి ఇతని పరిపాలన నచ్చక ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడని దండాలు పెట్టిన రోజులు ఉన్నాయండి ఆయన 5 సంవత్సరాల్లో. ఇవాళ 2 సంవత్సరాలు అందరూ హ్యాపీగా ఉండారండి. పనులు చేసుకుంటున్నారు, శుభ్రంగా వెళ్తున్నారు, పిల్లల దగ్గర నుంచి తల్లుల దగ్గర నుంచి ఇవాళ ఇంటిళ్ళ పాత పనులకి వెళ్తున్నారండి. కష్టపడుకుంటున్నారు, రూపాయి తెచ్చుకుంటున్నారు, చెందుకున్నారు. ఆ అయ్యంలో లేదుగా. నీకు 500 పని చేస్తే నీకు 500 నీకు ట్యాక్సులు కట్టి వచ్చేవాళ్ళు కదండి. ఇంటికి వచ్చి బతుకుతాడో చచ్చిపోతాడో కూడా తెలియని రోజులు అయ్యింది. 5 సంవత్సరాలు ప్రజలు అలాంటి బాధలు పడ్డారు జగన్ అయ్యంలో. అమ్మో జగన్ అంటూ ఇక రాకూడదని ఎవరి కాళ్ళు దండాలు పెడుతున్నారు. జగన్ అంటూ ఇక రాకూడదు, రాడండి జగన్ పరిపాలన. జగన్ వస్తే అసలు ఏమవుతుంది? గత 5 ఏళ్ల పాలన చూసారు, మళ్ళీ గెలుస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మీరేమో అసలు జగన్ వస్తే మేము ఇదవుతామని చెప్పి అంటారు. ఎందుకు ఆ విధంగా? అసలు జగన్ పరిపాలన బాగోలేదు కదండి. ఒక రోడ్లు లేకుండా చేశాడా? రోడ్ల మీదకి వెళ్తే యాక్సిడెంట్లా యాండి, ముందు దాగిన వాళ్ళు ఎలా వెళ్తున్నారో తెలియదా? గంజాయి అలవాటు చేశాడా యాండి? కాలేజీ పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేశాడండి. గంజాయి సప్లై చేసిన జగన్మోహన్ రెడ్డి అండి ఈయన. గంజాయికి కాలేజీలకి గంజాయి సప్లై చేసిన ఇతను ప్రభుత్వం. కానీ ఆ తల్లిదండ్రులు లక్షల అప్పులు తెచ్చి రూపాయి ఉండి లేక బాధలు పడి ఆస్తులుంటే అమ్ముకొని చదివించుకున్నారండి బిడ్డల్ని. బిడ్డలు ఎందుకు భవిష్యత్తు బాగుంటే పై లెవెల్లోకి వెళ్తే తల్లిదండ్రులకి పోషించే బాధ్యత ఉంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులే ఇది లేకోకుండా ఆ బిడ్డలు అల్లర్లో యాగాలయ్యి గంజాయికి అలవాటు పడి వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళకే తల్లిదండ్రులు కూళ్ళు లేక నీళ్ళు లేక వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు తల్లిదండ్రులు అండి జగన్ అయ్యంలో. జగన్ మట్టుకు నాయన జగన్ రాకూడదని మేము దండాలు పెడతాం. జగన్ పరిపాలన వద్దు, జగన్ అవసరం లేదు. ఇది ప్రజలు వాళ్ళు బాగుంటున్నారు కాబట్టి అందరూ ఆనందంతో ఉంటున్నారండి కూటమి ప్రభుత్వంలో. జగన్ మట్టుకు రాకూడదు కూడా. అంటే అసలు వాళ్ళంతా ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది మేమే, అసెంబ్లీ స్థానాలు దక్కడం సరే, స్థానిక ఎలక్షన్స్లో మా ప్రతిబింబం చూపిస్తాం, ప్రజలందరూ విసిగిపోయారు కూటమి ప్రభుత్వం పట్ల, గెలిచేది మనమే అని చెప్పి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటమ్మా దాని మీద? అట్టగనుకుంటాడు. అప్పుడేమన్నాడు ఎలక్షన్ ముందు? ఏమన్నాడండి? మాయా సీట్లు మాకే 150 కొడతాం, మాదే ఇదనని భేంకారాలు పలికిన నాయకులు అండి వాళ్ళు. కొడాల నాని ఏంటి, వల్లపలేని వంశీ ఏంటి, అంబటి రాంబేబు ఏంటి, వీళ్ళందరూ జగన్తో సహా వీళ్ళందరూ మాయే 150 మాయే అని. ఏమైంది? 150 సీట్ల నుంచి 11కి దింపేశారు ప్రజలు. ఇప్పుడైనా సమస్త ఎన్నికల్లో కానీ, డివిజనల్ ఎలక్షన్లో కానీ, పంచాయతీలో కానీ, కార్పొరేషన్లో కానీ ఎటువంటిది జగన్మోహన్ రెడ్డికి రావు కూడానండి. మాకు ఈసారి 175 నియోజకవర్గం లేదు, మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే మేము మామూలుగా ఉండదు, వచ్చాక ఎవరిని వదిలిపెట్టాం, ఎంత దూరం తీసుకొచ్చి బట్టలు దేశమని నిలబెడతామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా మ్యాజిక్ ఫిగర్ 88 చాలంట వాళ్ళకి? ఏం చాలు కానీ ఇదిగో అదే కదండి. అతను వస్తే మేము రప్పలాడిస్తాం, బట్టలు ఉడుస్తాం, నడి సముద్రాలు ఉంటాం, మేము తీసుకొస్తామన్న భయంకర పదవులే వాళ్ళ నాశనానికి వాళ్ళు కోరుకుంటున్నారండి. అది ఎప్పుడు అయిపోయిన దానికి ఇవాళ మేము వస్తే ప్రజలకు మంచి పనులు చేస్తాము, ఇదిగా చేస్తామమ్మా, తప్పు ఒప్పు అయిపోయింది నాది కూడా, నన్ను కూడా మీరు చూడండి ఇంకోసారి, ఈసారి కాదు అన్న మాట ఆయన రోడ్డమ్మటే రాపోతుంటే జగన్మోహన్ రెడ్డి. మేము వస్తే రప్పలాడిస్తాం, మేము వస్తే గుడ్డలు ఉడదిస్తాం, మేము వస్తే సటి సముద్రాలు ఉంటాం, మేము తీసుకొస్తాం అన్న పలుకుతుంటే వాళ్ళకి ఎవరండి ఓట్లేసేది? ఓట్లేసేవాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళంతా కనుక్కున్నారండి. ప్రజలు ఇవాళ 18 ఏళ్ల కాడి నుంచి 85 సంవత్సరాల వాళ్ళు కూడా ఇవాళ తెలుసుకున్నారండి ఎవరికి ఓటెత్తే పరిపాలన ఎలా ఉంటుందో అనేది. ఇవాళ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళు కనుక్కొని ఉండారండి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరండి. ఇలాంటి ఓట్లు మళ్ళీ జరగవండి. ఈసారి కూడా ఇవాళ కూటమికే పట్టం కడతారు. అంటే అసలు మహిళలే మమ్మల్ని గెలిపిస్తారు, మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది, మహిళలకి సంతోషంగా పెట్టిన పార్టీ మాది, నవరత్నాలు అందించాము, ప్రతి పథకం కూడా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మహిళలే మమ్మల్ని గెలిపిస్తారు అంటున్నారు. ఏంటి మహిళగా ఏంటి మీది? అంటే ఆయన ఎలా చేశాడు? ఇవాళ మహిళలకి పథకాలు వేసాను అన్నాడండి. కాపునేస్తం అంతాను ఎవరి సొమ్మని కాపునేస్తంలో డబ్బులు తీసుకొచ్చి ఈయన ప్రజలకి వేసాడండి. కాపునేస్తం అనేది కాపులకే చెందాలి, అవును కదా, ఎవరికి చెందకూడదు కదా. కాపునేస్తం డబ్బులు తీసుకొచ్చి మహిళలకి వేస్తానికి ఈయన సొంత సొమ్ము, ఈయన బాబాయ్ సంపాదించిందా, ఈ తాత సంపాదించిందా, వీళ్ళ తండ్రి సంపాదించిందా, జగన్మోహన్ రెడ్డి సంపాదించిందండి? అలా కాదుగా, ఆయన సంపాదించింది ఇవ్వలేదు కదా. కాపునేస్తంలో డబ్బులు తీశాడు, అభయస్తంలో డబ్బులు తీశాడు. డబ్బులు తీసి ప్రజలు
ప్రజలకు వేసాడు. అది కాదుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని చేసినన్ని లోపల పనులే చేశాడు కదండి. ఇవాళ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు. ఇవాళ ఒకళ్ళు డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఎత్తలేదుగా. వాళ్ళు పనులు చేస్తున్నారు, రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. ఏమంటే ప్రజలకు వాళ్ళు ఏం చేస్తాం మనం ఎలా ఉంటుందని రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అది. అప్పుడు పోలవరం కానీ మన రాజధాని కానీ, రాజధానికి అయితే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అవును కదా. ఇవాళ ఈయన చేసిన పనులకి ఏమీ లేదు. ఇవాళ తల్లి పథకం, పిల్ల పథకం అన్నాడు. ఏ పథకాలు కూడా ప్రజల సొమ్ము తీసుకొచ్చి అద్దానం చేశాడండి. కాపు నేస్తం అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అభయస్తం డబ్బులు మేము దాచుకున్న డబ్బులు ఈయనెవరండి తెత్తానికి 8,000 కోట్లు తీసాడండి. అభయస్తం డబ్బులు ఈయన ఎంత వేయాలండి? అభయస్తం డబ్బులు నువ్వు తీసేస్తావేంటి? నువ్వు సొమ్మ, ప్రజల సొమ్మది, ప్రజలు దాచుకున్న సొమ్ము. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వచ్చిందని దాచుకున్నామండి. ఈయన ఎవరు తీసేస్తానికి? ఈయనకి హక్కుదాలేంటి? నేను ఉంటాను కదా, నేను బటన్ నొక్కుతున్నా, పచ్చ బట్టనం జనాలు నొక్కి ఎర్ర బట్టనం ఈయన నొక్కుకోవటం ఏంటి? ఏంటిది చెబుతానికి కూడా మాకు అసహాయం వేస్తుందండి. ఈయన గురించి మాకు అసహాయం వేసిపోతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి రాడు.